వెహికల్ రిపేర్ కి అయితే ఇచ్చాం కదా. ఈ రోజు ఆ వెహికల్ ఏమో చూడడానికి అయితే వెళ్తున్నాం. వెహికల్ వరకు ఎలా అవుతుందో, వెహికల్ కి రిపేర్ ఎలా చేస్తున్నారు అనేది మొత్తం చూసి చేపించేసి వెహికల్ అనేది ఈ రోజు తెచ్చేద్దాం కదా, అలాగైతే వెళ్తున్నాం. ఇంకా మేము మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిన ఒక 1 అవర్ కి అలా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. షోరూమ్ దగ్గరికి వచ్చేసరికి వర్క్ అయితే చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు వర్క్ అవుతుందో అవదనేది వర్క్ అయ్యేంత వరకు డౌటే. ఎందుకంటే వెహికల్ అనేది కంప్లైంట్ చేయించుకోలేదు, ఒక్కొక్క కంప్లైంట్ అయితే బయటకి అయితే వస్తుంది. యాక్చువల్లీ నేను అనుకున్న కంప్లైంట్లు అయితే ఒక 3-4 అయితే అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి 3-4 కంప్లైంట్ అనుకున్నవి ఒక 30-40 కంప్లైంట్లు అయితే వచ్చాయి. ఇంకా వెహికల్ అనేది సెట్ అయితే ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే చేయించకైతే తప్పదు. ఇంకా షోరూమ్ లోని వెహికల్ అనేది ఒక పక్క నుంచి రిపేర్ చేపిస్తున్నా సరే మేము బయట నుంచి మెటీరియల్ అయితే తేవడం అయితే తప్పలేదు. ఇక ఈ మెటీరియల్ కి తిరిగేసరికి సరిపోతుంది. ఇంకా వెహికల్ కి అనేది ప్రతి ఒక్కటి కూడా మేము దగ్గరుండి రిపేర్ అయితే చేపిస్తున్నాం. ఎందుకంటే వెహికల్ అనే కాదు, ఏదైనా సరే రిపేరింగ్ చేయించేటప్పుడు దగ్గరుండి చేయించుకుంటే రెండోసారి వీలైతే ఆ కంప్లైంట్ మనమే క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని మీద మనకు ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. ఇంకా మధ్యాహ్నం టైం అనేది ఓవర్ అవడంతో ఇక మళ్ళీ భోజనం చేసి మళ్ళీ షోరూమ్ కి అయితే వచ్చాం. ఇక మొత్తం వర్క్ అనేది అలా ఈవినింగ్ అలా అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇంకా మొత్తానికి బిల్ అనేది ఎంత వస్తుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిల్ అనేది చాలా ఎక్కువగానే వచ్చేటట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తానికి నేను అనుకున్నట్టే బిల్ అయితే వచ్చింది. ఇక మొత్తానికి బిల్ అనేది చూసేసరికి గుండె అయితే ఆగిపోయింది. ఎందుకంటే ఈ ఒక బిల్ మీద ఉన్న అమౌంట్ తోని నాకు తెలిసి బయట టెక్నీషియన్ దగ్గర 2-3 సార్లు రిపేరింగ్ అయితే చేయించవచ్చు వెహికల్ అనేది. అంత గట్టిగా బిల్ అయితే వేశారు. మరి లాస్ట్ కి వెహికల్ ఎలా ఉంటుందో అనేది మొత్తం చెక్ చేసి చూసేంత వరకు అయితే తెలీదు. ఇంకా మొత్తం బిల్ అమౌంట్ అనేది పే చేసి ఇంకా వెహికల్ పట్టుకుని మా విలేజ్ కి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా మొత్తానికి వెహికల్ అనేది ఇంటికి తెచ్చి ఇంకా మొత్తానికి ఏటేటి రీప్లేస్మెంట్ చేశారనేది చూసుకుని ఒక్కోటి చెకింగ్ అయితే చేసాను. ఈ డోర్ లాకర్ అయితే అసలు ఏమి వర్క్ అవ్వలేదు. ఇంటికి తెచ్చిన తర్వాత షోరూమ్ లోనైతే బాగానే వర్క్ అయింది. ఇంటికి తెచ్చిన తర్వాత అసలు ఓపెన్ కావలేదు. షోరూమ్ లో సర్వీస్ ఎంత వరస్ట్ గా ఉన్నదంటే షోరూమ్ లో ఉన్నంత వరకు బాగానే వర్క్ అవుతున్నాయి. షోరూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అసలు ఏమీ వర్క్ అవ్వలేదు.